రైట్. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి దాదాపు 2.7 2.8 కేసెస్ ఉన్నాయి, క్రోర్ కేసులు. అదే రేట్తో అప్పుడు అమ్మారు, అదే రేట్తో డిస్టిలరీ ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది. అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు. అదే సంబంధించి 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని, ఆయన మీద ఉన్న 7 బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని, ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని, ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈరోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 4,000 చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చిల్లరకి తగ్గించాడు. అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట, షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే 70% ఆఫ్ స్టాక్ కేవలం 6 డిస్టిలరీస్ కి ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్ గా అందరికీ ఇచ్చారు. దీంట్లో ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలా. 2019 తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. కానీ రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రభుత్వంలో 14 డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వాల. అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు, కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు, కేసులు ఆయనే అమ్మాడు, ఆదాయం తక్కువ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నాకు డబ్బు ఎక్కువ వస్తే నేను డబ్బులు ఇస్తా, నాకు డబ్బులు ఇక్కడ చూస్తే రివర్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఒక కక్ష రాజకీయాలు, ఏదో విధంగా నలుగురిని అధికారం తీసుకురావటం. అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు. డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు, ఆ లాయర్ కూర్చుంటాడు, వీళ్ళతో ఎలా కేసుని ఫైల్ చేయాలా, ఏ విధంగా కేసుని తీసుకురావాలి, ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప, పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీఐజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్ల. కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అనుచరుల్ని, ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో, కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్